క్వశ్చన్ ఇచ్చాడంటే ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ వేర్ 75 క్వశ్చన్స్ 3 మార్క్స్ వేర్ అవార్డెడ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. ఒక 75 క్వశ్చన్స్ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. దాంట్లో కరెక్ట్ రాసిన వాళ్ళకి ఎంత ఇస్తారంటే 3 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, 1 మార్క్ వాజ్ డిటెక్టెడ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేస్తే ఏం చేస్తాడు చెప్పండి, 1 మార్క్ తీసేస్తాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే అండ్ 1 మార్క్ వాజ్ అవార్డెడ్ ఫర్ ఈచ్ అన్అప్టెడ్ క్వశ్చన్. అన్అప్టెడ్ క్వశ్చన్ అంటే అటెంప్ట్ చేయని క్వశ్చన్కి ఏం చేస్తాడు చెప్పండి, 1 మార్క్ ఇస్తాడు, బోనస్కి ఇస్తున్నాడు. ఓకే, తర్వాత ఏం ఇస్తున్నాడు అంటే రాయన్ స్కోర్డ్ ఏ టోటల్ ఆఫ్ 97 మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అన్అప్టెడ్ క్వశ్చన్స్ వాజ్ హయ్యర్ దెన్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్ క్వశ్చన్స్. అటెంప్ట్ క్వశ్చన్స్ కన్నా అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయంట. ఇచ్చి క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే దెన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ దెన్ రాయన్ వుడ్ హ్యావ్ గివెన్ ద ఎగ్జామినేషన్. మ్యాక్సిమం నెంబర్ క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేసి ఉంటాడు అంటున్నాడు. మన ఫస్ట్ బేసిక్ ఐడియా ఉందో లేదో, బేసిక్ క్వశ్చన్ ఏముంటాయి, రెండే ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి, ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 30 ఉన్నాయి అనుకోండి, కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. క్లియర్ ఓకేనా, బేసిక్ క్వశ్చన్ అదే మా. ఓకే, కరెక్ట్ రాస్తే 30 క్వశ్చన్స్ ఉన్నాయి, కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే 1 మార్క్ తీసేస్తే వాటికి వచ్చిన మార్క్స్ ఇస్తాడు. ఎన్ని మార్క్స్ అంటే ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు అనొచ్చు. అప్పుడు ఏం చేస్తాను చెప్పండి, కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ రెండు ఇంటి చేస్తాం. 30 ఇంటూ అంటే ఎంత, -30. వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 120 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి, 5 1 5 ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది. క్లియర్ ఓకేనా, ఎంత ఆన్సర్ ఎంత 24. ఇది బేసిక్ క్వశ్చన్. క్లియర్ ఓకేనా. మరి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లు గుర్తుపెట్టుకోండి, జాబ్ రావాలి అంటే బేసిక్ క్వశ్చన్స్ కాదు, ఈ బేసిక్ క్వశ్చన్స్తో స్టాండర్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇది రీసెంట్గా క్యాట్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. అంటే జనరల్గా చూడండి, ఏదైనా క్వశ్చన్ అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ అయినా ఏదైనా సరే చూడండి, మనుషులే మనం కూడా అప్డేట్ అవుతున్నాం. ఎప్పటికప్పుడు నిన్నున్నట్టు ఇప్పుడు ఉన్నాం, ఇక్కడ అప్డేట్ అయితేనే జాబ్ కొడతాం. ఓకే, జనరల్గా అందరూ ప్రిపేర్ అవుతుంటారు, మీకు తెలుసో తెలియదు. టోటల్ వచ్చా కానీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే దగ్గర 5 లక్షల మంది అప్లై చేస్తారు. పోస్ట్ అన్ని 500 అంటే దగ్గర 5 లక్షల మంది ఎలిమినేషన్ అవుతారు. మా ఎలా అవుతారు ఎలిమినేషన్, ఇలాంటి క్వశ్చన్స్ ఎలిమినేషన్ చేస్తారు. ఓకే, ముందు క్వశ్చన్ తెలుసుకుంటే ఈజీ. ఇక్కడ ఏమున్నాయంటే 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఒకటేమో కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, రాంగ్ రాస్తే -1 ఇస్తున్నాడు, అసలు అటెంప్ట్ చేయకుంటే 1 మార్కు తీసేస్తాడు అంటున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి 75లో. ఒకటి ఇది అంటే కరెక్ట్ రాశాడు అనుకోండి +3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ అన్అప్డేట్ అటెంప్ట్ చేయలేదు అనుకో, అప్పటికి ఏమొస్తుంది చెప్పండి, 1 మార్క్ ఇస్తాడు. అదే రాంగ్ రాస్తే 1 మార్క్ తీసేస్తాడు. ఇంతవరకు ఓకేనా. ఈ క్వశ్చన్లో మనకు చూడండి మా ఇచ్చిన హింట్ ఏది అంటే దేనికన్నా అంట అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ కానీ ఎలా ఉన్నాయంట మా ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. అంటే చూడండి మా 75 క్వశ్చన్స్ నువ్వు 3 పార్ట్స్కి డివైడ్ చేస్తే ఎలా చేసుకోవచ్చు చెప్పండి. చూడండి 75 ఉంది అనుకోండి, 25 రాసేసుకోవచ్చు కదా. ఇంతవరకు ఓకేనా. కానీ ఈ క్వశ్చన్స్ దీనికన్నా ఎక్కువ ఉండాలంటున్నాడు. ఏవి కదా, అంటే ఇవి కరెక్ట్ రాస్తే ఇవి రాంగ్ అన్నా. ఓకే, అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్ అనుకుందాం అనుకోండి, ఇవి 3 మార్క్స్ వచ్చిన క్వశ్చన్స్, ఇవి 1 మార్క్ వచ్చిన క్వశ్చన్స్ అనుకోండి. ఇవి దీనికన్నా ఎక్కువ ఉండాలంటే ఇవి 25 అయితే ఇవి 26 కదా. ఓకేనా. ఇప్పుడు చూడండి 25 ఇంటూ 3 ఎంత, వాడికి ఎన్ని మార్క్స్ వస్తాయి, 75 వస్తాయి. ఇక్కడ చూడండి మా ఇంటూ 1 ఎంత, 26 వస్తాయి. ఇక్కడ 25 మార్క్స్ పోయినాయి అంటే వాడికి ఎన్ని వచ్చినట్టు మా +1 కదా మా జనరల్గా. ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ కదా, అంటే ఎన్ని వచ్చినట్టు 76 మార్క్స్. ఈ కాంబినేషన్ తీసుకుంటే ఏ కాంబినేషన్ 25 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, అతనికి ఎన్ని వస్తాయి 76 వస్తాయి. కానీ వాడికి రావాల్సిన మార్క్స్ అని చెప్పండి 97 రావాలి. అంటే ఇవి తగ్గాలి అంతే కదా మా. అంటే చూడండి రెండో కాంబినేషన్ తీసుకుందాం, ఇవి 24 తీసుకుందాం అనుకోండి, 24 3s ఎంత చూడు, మ్యాక్సిమం తీసుకుంటే 25 తీసుకోగలవు. తర్వాత ఏంటంటే 24 అంటే 72 వస్తుంది. ఇక రిమైనింగ్ ఎన్ని రావాలి చెప్పండి మార్క్స్, వాడికి 25 మార్క్స్ రావాలి. అంటే 25 మార్క్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 75లోంచి 24 తీసేసేయండి, ఎంత వస్తుంది 51 కదా. అంటే 51 అంటే ఎలా తీసుకోగలమ్మా, ఇది ఒకటే రాసుకుందాం చూడండి. 51 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 51 క్వశ్చన్స్ ఉన్నాయి, వాడికి రావాల్సిన మార్క్స్ అని చెప్పండి 25 కదా. ఇంకా 25 కదా రావాల్సిన మార్క్స్ అని 25 కదా, రిమైనింగ్ 25
కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ప్లస్ -1 కదా, అంటే ఈ రెండు ఇంటూ చేయండి ఏమవుతుంది చెప్పండి. 51 యాడ్ చేస్తే ఎంత? అదే మైనస్ కాబట్టి యాడ్ అవుతుందా? డిఫరెంటే కదా తీసుకోవాల్సింది. ఎంత? 76/2 ఎంతమా? 38. అది చూడండి, వాడు చూడండి 24 క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు, 38 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు అనుకోండి. ఇక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 38 పోతే 13 క్వశ్చన్సే కదా. ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇంటూ 3 ఎంత చెప్పండి? 72. ఇంటూ 1 ఎంత? 38. అంటే ఎన్ని వస్తాయి చెప్పండి? 10. 110 మైనస్ 13 ఎంత? 97. అతనికి మార్క్స్ ఎంత? 97 వచ్చాయి. అంటే వాడు చూడండి ఎన్ని అటెంప్ట్ చేశాడు అంటే 27 కరెక్ట్ రాశాడు, 38 క్వశ్చన్స్ ఏమి అటెంప్ట్ చేయలేదు, ఒక 13 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి మార్క్స్ పోయి. ఓకేనా? ఒకసారి రాసుకొని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి క్వశ్చన్లో చూడండి, వాడు ఇచ్చిన ఒక హింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? హింట్ ఏమని చెప్పండి అక్కడ క్వశ్చన్లో హింట్? అతను అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. అంటే దాని చూడండి రాంగ్ వచ్చినా దాని మీనింగ్ ఏం చెప్పండి? అటెంప్ట్ చేసినట్టే కాదా? రాంగ్ వచ్చిన మీనింగ్ ఏం చెప్పండి? అటెంప్ట్ చేసినట్టే కదా. అంటే వాడు చూడండి, అంటే 3 మార్క్స్ వచ్చింది, -1 వచ్చిన మార్క్స్ కన్నా అవి ఏవి ఎక్కువ ఉన్నాయి చెప్పండి? వాడికి 1 మార్క్ వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఆ హింట్ తీసుకొని చేద్దాం చూడండి ఈ క్వశ్చన్ని. ఇప్పుడు ఆ హింట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి కదా. 75 హాఫ్ ఆఫ్ చేయడానికి రాదు కాబట్టి చూడండి ఏం చేసుకోవచ్చు? +1 యాడ్ చేయండి, ఏమవుతుంది చెప్పండి? 76 హాఫ్ ఎంత? 38. 38 అంటే రిమైనింగ్ 37 కదమ్మా. ఓకే, అంటే ఈ 37 ఏవి చెప్పండి? +3 మార్క్స్ -1 వచ్చినట్టు. ఈ 38 ఏం చెప్పండి? +1 వచ్చింది. ఇంత దాకా క్లియర్. ఓకేనా? అంటే చూడండి వాడికి వచ్చిన 97 మార్క్స్లో 38 మార్క్స్ ఇవే కదా. అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నట్టు, ఇంకా రిమైనింగ్ ఎంత? 9, 59. ఓకే, టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 59 మార్క్స్ వచ్చాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నట్టు చూడండి, ఇవి తీసేసేయండి. 97లో 37 పోతే 30. ఇవే కదా మనం తీసాం కదా, ఈ క్వశ్చన్సే కదా ఉండేది. 37 క్వశ్చన్సే కదా తీసేయడం కదా. 37 క్వశ్చన్సే కదా అవి. ఈ 59 మార్క్స్ దేనివి? 37 క్వశ్చన్స్వే కదా. 37 క్వశ్చన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో +1 మార్క్, +3 మార్క్స్, రెండోది -1. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కదా. అంటే ఈ రెండు ఇంటూ చేయండి. 37 -37 కదా. డిఫరెంట్ చూడండి ఏమవుతుంది? 16, 96. 96/v అంటే డిఫరెంట్ ఎంత అంటే 4. 4 1 4, 24. వాడు ఎన్ని రాశాడంటే 24 కరెక్ట్ రాశాడు. ఇది ఓకేనా? ఇంకోసారి చెప్పనా? క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అయితే గుర్తుపెట్టుకున్నాము. మనకి బేసిక్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉన్నాయి అనుకుందాం. కరెక్ట్ రాస్తే ఒక 3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే 1 మార్క్ తీసేస్తాడు అనుకున్నాం. ఇది ఓకేనా? కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే 3. వాడు చూడండి క్వశ్చన్ తీసుకున్నాం, 70 క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు అంటే 70 × 3 ఎంత? 210 వచ్చాయి. ఇక రిమైనింగ్ ఎన్ని ఉన్నట్టు చెప్పండి? 30 - 1 కదా. అంటే ఎంత ఉన్నట్టు? -30 పోతే వాడికి వచ్చిన మార్క్స్ 180 కదా. ఈ స్టెప్ అర్థమైందా? వాటికి వచ్చిన మార్క్స్ ఎంత? 180. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉన్నాయి. కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే -1 రాస్తాడు. ఇంతవరకు ఓకేనా? ఇలా ఉన్నప్పుడు చూడండి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ రాస్తాడంటే ఈ రెండు ఇంటూ చేస్తామా? 100 × -1 ఎంత? -100. డిఫరెంట్ ఎంత? 280. 280/వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 4. 4 1 4 70. ఇది ఓకేనా? 70. ఈ బేసిక్ ఓకేనా? ఇప్పుడు అదే క్వశ్చన్ అక్కడ అప్లై చేసుకుందాం. చూడండి మనకేమి ఇచ్చాడు, ఏమిస్తున్నాడు అంటే వాడు అటెంప్ట్ చేసిన కన్నా అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఎక్కువనే అంటున్నాడు కదా. అంటే దాని అర్థం 75 క్వశ్చన్స్లో అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ చూడండి మనం ఏం తీసుకుంటాం? ఇవి 38 ఉంటే ఇవి 37 ఉన్నట్టే కదా. ఓకే, అంటే వాడికి వచ్చిన మార్క్స్ ఎంత? 97. 97లో ఇది తీసేస్తున్నా. 97లో ఆ మార్క్స్ తీసేస్తే 38 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి? 59. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 37 ఉన్నాయి. కరెక్ట్ రాస్తే వాడికి వచ్చే మార్క్స్ 3 మార్క్స్, రాంగ్ రాస్తే 1 మార్క్ తీసేస్తాడు, అతనికి వచ్చింది 59 మార్క్స్. ఇప్పుడు ఓకేనా క్వశ్చన్? టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 37 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే -1 అయితే వాడు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి? ఇది ఇంటి అయితే ఏమవుతుంది చెప్పండి? -37 యాడ్ చేస్తే ఎంత? 16, 96. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 4. 4 1 4 24. ఆన్సర్ ఎంత అంటే 24. అర్థమైందా? రాసుకోండి.
ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేసుకుందామా? చూడమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 అనుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని తీసుకుంటున్నా? 50. 50 చూడమా అంటే చూడండి, ఈక్వల్ 24, 26 కదా, రెండు చేయగలిగితే. అంటే చూడండి, వాడు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 24 ఉన్నట్టు, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నట్టు? 26. ఇంత దాకా ఓకేనా? అటెంప్ట్ క్వశ్చన్స్, అన్అటెంప్ట్ క్వశ్చన్ 26 ఓకేనా? అంటే వాడికి చూడమ్మా, ఇప్పుడు మార్క్స్ తీసుకుందాం చూడండి, దాంట్లో వాడు 20 క్వశ్చన్స్ కరెక్ట్ రాశాడు అనుకుందాం, 4 క్వశ్చన్స్ రాంగ్ రాశాడు, 26 క్వశ్చన్స్ అసలు అటెంప్ట్ చేయలే. అంటే వాడికి వచ్చిన మార్క్స్ దీనికి 3 వస్తాయా? అంటే ఎన్ని వస్తాయి చెప్పండి? ఇక్కడ 60. ఇక్కడ ఇంటూ -1 ఎంత? -4 ఇంటూ 1 కదా, 26. అంటే వాడికి వచ్చిన మార్క్స్ ఎంత చెప్పండి మా? 82నా? 60 + 26 ఎంత? 86 -4 ఎంత? 82. ఇంత దాకా అర్థమైందా? ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 82 మార్క్స్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, మనకి ఎలా ఇస్తాడు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉన్నాయి, కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే +3 వస్తాడు, అటెంప్ట్ చేయకుంటే 1 మార్క్, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి 1 మార్క్ ఇస్తాడు, అటెంప్ట్ చేయకుండా 1. వాడికి వచ్చిన మార్క్స్ ఎంత చెప్పండి? ఇప్పుడు 86 కదా, 82 మార్క్స్ అయితే ఇవి ఎన్ని కరెక్ట్ రాశాడు అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇది ఇవ్వట్లే, అది ఇస్తాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏది అంటే 50లో హాఫ్ ఎంత? 25. ఒకటి యాడ్ చేస్తే ఎంత? 26. అంటే 26 మార్క్స్ తీసేస్తున్నాను దీంట్లో. 26 తీసేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది మా? 6 ఓకేనా? ఎంత? 56. అతనికి వచ్చిన మార్క్ 56, దీంట్లో 26 తీసేస్తే రిమైనింగ్ క్వశ్చన్స్ ఎంత? 24. ఇప్పుడు అటెంప్ట్ చేస్తే 3 మార్క్స్ వస్తుంది, రాంగ్ రాస్తే -1 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది ఇంటూ చేస్తే ఎంత? -24. యాడ్ చేయండి, 80/4 ఎంత? 20. క్వశ్చన్స్ ఎన్ని అంటే 20. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేద్దామా? చూడమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని తీసుకుందాం మీరే చెప్పండి? 70. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 70 అయితే హాఫ్ ఎంత అంటే 35 కదమ్మా. అంటే ఇవి 36, 34 ఉన్నట్టే కదా, ఇవి 36, 34. ఇప్పుడు చూడండి మా, దీనికి 1 మార్క్ వస్తుంది వాడికి. అంటే దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేద్దాం. ఏమేమి తీసుకుందాం చెప్పండి? ఎన్ని క్వశ్చన్ తీసుకున్నాం? 34లో కొన్ని క్వశ్చన్స్ ఏమో కరెక్ట్ రాస్తాడు, కొన్ని ఏమో రాంగ్ రాస్తాడు. ఎన్ని తీసుకున్నాం? ఇవి 28 అయితే రిమైనింగ్ 6 కదా. అంటే వాడికి వచ్చిన మార్క్స్ చూడండి మా, ఇంటూ 3 ఎంత? 24, 84. -1 ఎంత? 6 ఇంటూ 1 ఎంత అంటే 36. అంటే వాడికి చూడండి మా, ఇది మైనస్ కదా, 30 ఒక 84 ఎంత? 124, 114. 84 + 30 114. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కాదు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 70 ఉన్నాయి ఇంతవరకు ఓకేనా. కరెక్ట్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, అటెంప్ట్ చేయకుంటే 1 మార్కు గిఫ్ట్కి ఇస్తున్నాడు, వాడు బోనస్ కోసం 1 మార్క్ ఇస్తున్నాడు, రాంగ్ రాస్తే 1 మార్కు. వాడికి వచ్చిన మార్క్స్ ఎన్ని వచ్చాయో చెప్పండి? 114. ఇప్పుడు ఓకేనా? ఇమ్మీడియట్గా మనం చేసేది ఏంటి చూడండి, దీంట్లో హాఫ్ ఎంత? 35. ఒకటి యాడ్ చేస్తే ఎంత? 36. 36 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి? 8, 78. క్లియర్ ఓకేనా? 78లో రిమైనింగ్ క్వశ్చన్స్ 34 కదా, క్వశ్చన్స్ 34 ఉన్నాయి, 78 వచ్చాయి. అంటే చూడండి, +3 -1 కదా. అంటే ఇక్కడ చూడండి ఇది వస్తుంది -34 ఎంత? 12, 112/4. 4 1s 4, 28 క్వశ్చన్స్. ఆన్సర్ ఎంత అంటే 28 క్వశ్చన్స్. అర్థమైంది కదా? తీసేద్దానా? ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మొత్తం క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 75 ఉన్నాయి. మనకి ఏమి ఇస్తాడు అంటే అటెంప్ట్ చేస్తే వాడు ఎన్ని ఇస్తాడు? +3 ఇస్తాడు, +1. వాడికి వచ్చిన మార్క్స్ 97. ఇంతవరకు చూడండి, 97 నుంచి ఎంత తీసేస్తాము? 36. 35ని చూడండి, 75ని హాఫ్ చేయలేం కదా, కాబట్టి 1 యాడ్ చేసి హాఫ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఈజీ 38 వస్తుంది. అంటే ఈ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నట్టు అంటే ఇవి 38 ఉంటే ఈ 2 క్వశ్చన్స్ ఎన్ని ఉన్నట్టు? రిమైనింగ్ 37 ఉన్నట్టే కదా, ఓకేనా? 97 నుంచి 38 తీసేసేయండి. 97 - 38 ఎంత? 959. అంటే 37 క్వశ్చన్స్లో వాడికి వచ్చిన మార్క్స్ 59. ఆ క్వశ్చన్స్ ఏది అంటే రాంగ్ రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు, కరెక్ట్ రాస్తే 3 ఇస్తాడు, రాంగ్ రాస్తే -1 చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇది యాడ్ చేస్తే ఎంత? 37 యాడ్ చేస్తే 16, 96/4 ఎంత అంటే 24. ఆన్సర్ ఎంత అంటే 24.
అర్థమైంది కదా కాన్సెప్ట్? తీసేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనం నేను చేయలేదు కదా. ఇది కూడా ఎక్కడ ఉంది అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే గరిష్టంగా ఉండే 500 చెక్కుల సంఖ్య అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? గరిష్టంగా ఉండే 500 చెక్కులు. నిన్న ఆ సెంటెన్స్ లేక చేయలేకపోయినా. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు అంటే తప్పుది, మీకు అందుకే రాలండి. రాసుకుంటారా? అంతేనా? సెంటెన్స్ ఏది? ద మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ చెక్ 500 దట్ ద డొనేషన్ బాక్స్ మే హ్యావ్. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే టోటల్గా నెంబర్ ఆఫ్ చెక్స్ అన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయంట. తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి, అవి ఎలా ఉన్నాయంటే 500, 250, 500, 250, 100 ఉన్నాయి. టోటల్ చెక్స్ ఎంత? 100 ఉన్నాయి. మ్యాక్సిమం 500 నోట్స్ ఉండాలంట. మొత్తం టోటల్ వచ్చాకనే 100 కాంబినేషన్స్ రావాలి. టోటల్ మళ్ళీ ఏమి ఇస్తాను చెప్పండి, ఎన్ని ఉండాలంట? మళ్ళీ 500 ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మా జనరల్గా చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ చెక్స్ 100 అని లేకుంటే ఆ క్వశ్చన్ ఏం లేదు, మనకు నచ్చిన కాంబినేషన్ రాసుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఆ కాంబినేషన్ ఏం చేయాలి చెప్పండి, 100లోనే సెట్ చేయాలి. అంటే ఉన్న చెక్కులన్నీ చేయడానికి ఏం చేయాలి? 100లో చేయాలి. తర్వాత 500 ఏముండాలి చెప్పండి, ఎక్కువ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సింది చూడండి, క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 250 రూపీస్ తీసేసాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. అంటే చూడండి 250 రూపీస్ చూడండి, అంటే 500లో ఒక పార్టే కదా అది. అంటే దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని తక్కువ పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి 250 తీసేస్తే ఏమవుతుంది చెప్పండి, 15,000. అంటే ఫస్ట్ కాంబినేషన్ చూడండి 15,000 ఉన్నాయి. ఇక్కడ నోట్స్ అన్ని అంటే 99 ఉన్నాయి. ఎందుకు 99 రాస్తున్నా? ఒకటి పక్కన పెట్టేస్తాం కదా మనం. అంటే ఈ నోట్లు ఏమి చెప్పండి, 500, 100 ఈ స్టెప్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి 500 ఉన్నాయి, 100 అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఇంటూ అవుతుంది కదా. అంటే ఎంత వస్తుంది? 9900. డిఫరెంట్ 0 0 1 6 కాదు 5 కదా. అంటే వీటి మీద డిఫరెంట్ 400 కదా. అంటే ఇది 400తో డివైడ్ కాదు, అంటే ఈ కాంబినేషన్స్ లేదు. రెండో కాంబినేషన్ చూడండి 98 తీసుకుంటున్నా. అంటే ఇక్కడ చూడండి ఎంత తీసేస్తాను చెప్పండి. ఫస్ట్ ఎంత తీసేసాను? 15,250లోంచి 250 తీసేసాను. రెండోసారి ఏం చేస్తాను చెప్పండి, 15,250లోంచి 500 తీసేస్తున్నాను. అంటే ఎంత వస్తుంది 14,750. ఓకేనా? 14,750. ఈ కాంబినేషన్ తీసుకుంటే చూడండి 500 ఉంది, 100 ఉంది. అంటే 9800 తీసేసి ఏమవుతుంది చెప్పండి, 05. ఓకేనా? రిమైనింగ్ ఎంతమా? 9. ఇంకా మనం చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ 5 వచ్చింది, అది ఖచ్చితంగా 4తో డివైడ్ కాదు కదా. 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 జీరోస్ ఉండాలి, తర్వాత రిమైనింగ్ నెంబర్ 4తో డివైడ్ కావాలి. ఇక్కడ చూడండి నెక్స్ట్ కాంబినేషన్ చేస్తానంటే 97 రాసుకుంటున్నా. ఎంత తీసేస్తాను చెప్పండి, 15,250లోంచి 750 పోతుంది. ఓకేనా? ఎక్కడిది 750? 250 చెక్స్ 3 తీసేసుకుంటాం. అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత వస్తుంది చెప్పండి, 0 0 14,500 తీసుకుంటున్నాం. ఇవేమున్నాయంటే చూడండి 500 నోట్స్ ఉన్నాయి, ఇవి 100. 9700. అంటే డిఫరెంట్ చూడండి ఏమవుతుంది చెప్పండి, 0 0 6 8 13 కదా 4 కదా. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 400 వేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 12. మన ఆన్సర్ ఎంత అంటే 12. అర్థమైందా? మనకేమి ఇచ్చాడు అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఏమి ఉండాలంటే చెక్స్ ఏమి ఉండాలి, 500 అడిగాడు. 500 కాబట్టి మ్యాక్సిమం నెంబర్ కావాలంటే మనం ఏం తీసుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఇంకా త్రూదిబా ఇది ఆప్షన్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అది వెళ్ళడం కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. రాసుకో, జస్ట్ ఇది ఒకటి రాసుకో. నేను కాంబినేషన్ తీసుకున్న ఆ రెండు అయితే సెట్ కావట్లేదు, ఎందుకంటే 400తో డివైడ్ కావాలి కాబట్టి. అంటే క్వశ్చన్స్ కొంచెం లెంత్ ఎందుకున్నాయంటే క్యాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్స్. అంటే క్వశ్చన్కి ఎంత టైం ఉంది ప్రజెంట్ ప్యాటర్న్ ప్రకారం? దగ్గర దగ్గర 1.5 మినిట్స్ వస్తుంది. 1.5 మినిట్స్ వస్తుంది కాబట్టి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి టైం ఎంత ఉంది మనకు? మీకు ఎంత ఇస్తాడు? ఒక 45 సెకండ్స్. అక్కడ టైం మీకు కంపేర్ చేసుకుంటే డబల్ కదా మా టైము. ఓకే, అంతకని జస్ట్ అంతకనే లేదు క్వశ్చన్స్. అంటే జనరల్గా క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే ఏమవుతుంది చెప్పండి,
ఈ క్వశ్చన్స్ వస్తాయంటే వస్తారు, రావచ్చు రాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ అయితే మీకు వస్తుంది కదా, ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అని తీసేద్దా. ఈరోజు మనం డిస్కస్ చేసేది నెంబర్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఒక 2 ఆబ్జెక్టివ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఒకటి వచ్చాయి కాయిన్స్, రెండోది బుక్ పేజీ నెంబర్స్ మీద మనం 2 కాన్సెప్ట్ డిస్కస్ పోతున్నాము. ఒకటేది అంటే కాయిన్స్ మీద, మనం ఆల్రెడీ నిన్న చేసిన క్వశ్చన్స్ కూడా కాయిన్స్ మీదనే. ఓకే, ఇది ఏది ఏంటి ఇప్పుడు కూడా డిస్కస్ చేసేది అంటే కాయిన్స్దే. ఓకేనా, మా జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఒకటే అప్డేట్ కావడమే. అప్డేట్ ఒక జాబ్ వచ్చిందంటే మీనింగ్ ఏం చెప్పండి, అప్డేటెడ్ క్వశ్చన్స్ వచ్చినట్టు. జాబ్ రాలేదు అంటే మనం అప్డేట్ కానట్టే. మన రీసెంట్గా సినిమా వచ్చింది కేసరి 2, ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా. దేని గురించి సంబంధించి ఆ సినిమా? జలియన్ వాలాబాగ్ గురించి. నేను అడిగే ఆ సినిమా గురించి కాదు, ఆ డైరెక్టర్ హీరో గురించి కాదు, ఆ జలియన్ వాలాబాగ్ గురించి ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్కి మీకు రాకుంటే తర్వాత ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేసేసేయండి. ఓకేనా, డయ్యర్కి ఐడియా ఉన్నాడు కదా కదా, డయ్యర్ పుట్టిన ప్లేస్ ఏది? ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడ పుట్టాడు కదా, ఫస్ట్ క్వశ్చన్కి సెర్చ్ చేయండి. మా తర్వాత మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను చెప్తే ఏముంటుంది చెప్పండి, మ్యాథ్స్ ఆర్ హిస్టరీ చెప్తే అసలు గుర్తుండదు. కరెక్టే కదా. నెక్స్ట్ డయ్యర్ గురించి ఒక కమిటీ వేశారు, ఐడియా ఉందా కమిటీ? హంటర్ కమిటీ. ఓకే, ఆ కమిటీలో మొత్తం 7 మెంబర్స్లో 4 మెంబర్స్ బ్రిటిషర్స్, 3 ఇండియన్స్. ఆ 3 ఎవరు? ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ అడగలా చాలా. ఆ సినిమా చూసారా? చూస్తే స్టార్టింగ్లో ఒక పిల్లవాడు ఉంటాడు, వాడు ఉదయ్ సింగ్. ఐడియా ఉన్నాడా? ఉదయ్ సింగ్ అసలు పేరు ఏంటి? మా లండన్కి వెళ్ళి 1940లో ఒక అందరిని చంపేసి వస్తాడు, అప్పుడున్న గవర్నర్ని. 24 years తర్వాత ఏం చేస్తాడంటే పెళ్ళికి అక్కడ ఉన్న గవర్నర్ని చంపేసి వస్తాడు. అప్పటికి వాడికి 80 సంవత్సరాలు ఉంటుంది, ముసలుడినే చంపేస్తాడు. ఉదయ్ సింగ్ అసలు పేరు ఏంటి? ఓకే, ఈ ఆడికే అప్డేటెడ్ క్వశ్చన్స్ నేర్చుకోకుంటే మనం ఎన్ని రోజులు చదివిన వేస్టే కదా. అప్డేటెడ్ నేర్చుకోకుండా ఏమవుతుంది చెప్పండి, ఏం నేర్చుకోకుండా వేస్టే. ఒక జనరల్గా ఒక సినిమా తీసేవాడు చూడండి, అన్ని విషయాలు అన్నీ గ్యాదర్ చేసే కదా సినిమా తీసింది. ఓకే, వాడికి ఎన్ని రోజులు ఒక సంవత్సరానికి ఒక సంపాదన 2 నెలలకు, అంతే 2 ఏళ్ళకే. మీకు ఒకసారి అప్డేట్ అయితే లైఫ్ లాంగ్, ఒకసారి జాబ్ వస్తే ఏమవుతుంది లైఫ్ లాంగ్. ఓకే, నేను 2018లో బ్యాచ్ రన్ చేశాను, చాలామంది జాబ్స్ వస్తాయి. 2018 తర్వాత జాబ్ రాని వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. నేను చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే అప్డేటెడ్ అయితే ఇప్పటికి వెళ్ళిపోవాలి. 6 ఏళ్ళ నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ పీరియడ్లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, 6 ఏళ్ళు అసలు ఉండకూడదు. మహా అయితే 1 year 1.5 year అంతే. ఆ తర్వాత ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం అన్ఫిట్ అని ఒప్పుకోవడానికి మనం మనసు ఒప్పుకోవట్లే. 1.5 year తర్వాత కూడా మనం ఉన్నామంటే దాని అర్థం ఏం చెప్పండి, మనం అన్ఫిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అది ఒప్పుకుంటే లైఫ్ సక్సెస్ అవుతాం. అలా కాదని అలా ఉంటే 30-34 ఏళ్ళు వచ్చిన వరకు అశోక్ నగర్లో ఉంటాం. ఓకేనా, అన్ఫిట్ ఎప్పుడు పోనీ కనీసం ఒప్పుకొని అప్డేటెడ్ కానీ రెడీగా ఉండాలి. నేను ప్రిపేర్ అయిందంతా రాంగ్, ఇప్పుడు ఇది అంతే కాదు ఎరేజ్ చేసేసుకుంటున్నా, ఫస్ట్ నుండి ఫ్రెష్ ప్రిపేర్ అవుతున్నా అని పెట్టుకుంటే జాబ్ వస్తుంది. అది కూడా లేదు. ఏది మొత్తం ఎరేజ్ చేసేందుకు ఫ్రెష్గా స్టార్ట్ చేయడం కూడా లేదు. ఓకే, మీరైతే మా సీనియర్లను అసలు ఫాలో కాకండి. ఎందుకు అంటే 4-5 ఏళ్ళు ఉన్నారంటే దాని అర్థం ఏం చెప్పండి, వాళ్ళు అప్డేట్ కాలేదని. వాళ్ళు ఫీల్ అయినా నేను నిజమే, అది నిజం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మీకు ఇంకోటి భయపడకండి, మా అప్డేటెడ్ క్వశ్చన్స్ ఉంటే ఇలా ఉన్నాయి. జనరల్గా ఏముంటుంది అంటే జనరల్గా సినిమాలు ఉన్నాయి చూస్తుంటారా, బాలకృష్ణ సినిమాలు తీస్తుంటాడు. ఎవరి కోసం తీస్తాడు చెప్పండి? ఆడియన్స్ కోసం తీస్తాడా, ఫ్యాన్స్ కోసం తీస్తాడా? ఆడియన్స్ అంటే ప్రేక్షకుల కోసం తీస్తాడా, ఫ్యాన్స్ కోసం తీస్తాడు? ఫ్యాన్స్ కోసం తీస్తాడు ఆయన. ఏదో సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది, అది అసలు ఒప్పుకుంటామా? ఏదో సినిమా అయితే ఐడియా లేదు, ఐడియా ఉంది కదా, కరెక్టే కదా. ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది ఎందుకంటే బాలకృష్ణ కాబట్టి. కానీ మనం చూసేటప్పుడు ఏమనిపిస్తుంది, హీరో పిచ్చనాయాలి అనుకుంటాం. కరెక్టే కదమ్మా. జనరల్గా సినిమాలు తీసేది ఏది అంటే వాళ్ళ హీరోలు అందరూ ఫ్యాన్స్ కోసం తీస్తారు. ఇక్కడ క్లాస్ రూమ్ కూడా ఏం జరుగుతుంది అంటే నార్మల్ స్టూడెంట్స్కి అర్థమయ్యే క్వశ్చన్స్ మాత్రమే పెట్టుకుంటున్నాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు. నిజమా కదా? ఓకే, అర్థం కాకుండా అర్థం చేసుకుని ట్రై చేయండి, అప్పుడేమవుతుంది చెప్పండి, సక్సెస్ అవుతాం. మనం బేసిక్ క్వశ్చన్స్తోనే ఏ క్వశ్చన్ క్రాక్ చేసిన. ఇప్పుడు చూడండి 2 క్వశ్చన్ చేసాం, 2 క్వశ్చన్స్ కూడా బేసిక్ కాన్సెప్టే వేరేదా. యారో మార్కేస్తున్నా అదే కదా మా బేసిక్ కాన్సెప్ట్తోనే. ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ కూడా ఏది అంటే కాయిన్స్ కంపల్సరీ క్వశ్చన్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుంటే ఒక క్వశ్చన్ ఎక్కడో చోట అయితే ఉంటుంది. ఏది మీకు ప్రిలిమ్స్ టచ్ వచ్చినా కూడా ప్రిలిమ్స్ టచ్ కాకుండా మెయిన్స్ టచ్ అవుతుంది.
ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంటాయంటే కాయిన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ మోడల్ చెప్పండి. టోటల్ వచ్చాకనే 30 కాయిన్స్ ఉన్నాయి. ఒకటేమో 5 రూపీస్ కాయిన్స్, రెండోదేమో 2 రూపీస్ కాయిన్స్. ఐడియా ఉన్నాయి? ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఒకసారి రీకాల్ చేస్తాం. 2 టైప్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. వచ్చాకనే నెంబర్ ఆఫ్ కాయిన్స్ వచ్చాకనే 40 అనుకుందాం. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని 40. చూడు మనం మైండ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 40 కాయిన్స్లో 30 కాయిన్స్ వచ్చాకనే 5 రూపీస్ ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. 35 ఎంత? 35 150 రూపీస్ మన కాడ ఉన్నాయి. రిమైనింగ్ 10 కదా. 10 కాయిన్స్ 2 రూపీస్ ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నట్టు? 20. మొత్తం ఎంత ఉన్నట్టు? 170. ఇది క్వశ్చన్. అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 40 ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ వచ్చాకనే 170 రూపీస్ ఉంటే 5 రూపీస్ కాయిన్స్ ఎంత, 2 రూపీస్ కాయిన్స్. ఇది క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. 5 రూపీస్ కాయిన్స్ అన్నప్పుడు దీంతో ఇంటూ చేస్తాం. 40 × 2 ఎంత? 80. ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సింది డిఫరెంట్ ఏమో గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం తీసుకోవాల్సింది డిఫరెంటే. డిఫరెంట్ ఎంత చెప్పండి? 90 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3 1s 3 30. ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 30. ఓకే, ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 30 కాయిన్స్. 2023లో గ్రూప్ 1లో దీంట్లో 3 కాయిన్స్ మీద ఇచ్చాడు క్వశ్చన్. నాకు ఇది ఇప్పుడు ఐడియా లేదు, లేకుంటే సెట్ చేసి రేపు ఇద్దాం. గుర్తు చేయండి. ఇప్పుడు ఎన్ని కాయిన్స్ తీసుకున్నాం ఇక్కడ? 5 రూపీస్ 2 రూపీసే కదమ్మా. దాంట్లో ఎన్ని ఇచ్చాడు అంటే 3 ఇచ్చాడు. 10 రూపీస్ 5 రూపీస్ 2 రూపీస్ అనుకుంటా. ఐ థింక్ కాంబినేషన్. ఓకేనా? ఏపీ పేపర్లు ఇచ్చాడు. మీకు గుర్తుందో, మీకు గమనించలేదో? ఏదైనా క్వశ్చన్ గుర్తొస్తే ఎంబడి చెప్పేస్తాను మీకు. ఎందుకు చెప్పండి? మళ్ళీ మనం మర్చిపోతామేమని. ఏమో మేబీ అవే క్వశ్చన్ రావచ్చేమో కదా. ఈ నిమిషం మనకు స్ట్రైక్ అయింది అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడు మనకు మెసేజ్ పంపించినట్టే కదా. ఈ క్వశ్చన్ గుర్తు చేశాడు నాకంటే దాని అర్థం ఏం చెప్పండి. ఆ క్వశ్చన్ మీకు చెప్పాలని నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే తర్వాత మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటామని. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఆ క్వశ్చన్ బేసిక్. ఇక్కడ ఏమి ఇస్తాడంటే 3 ఇస్తాడు చూడండి కాయిన్స్. ఒక బ్యాగ్లో 5 రూపాయలు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. ఒకవేళ చేసేదే మంది, ఒకవేళ మొత్తం నాణ్యాల సంఖ్య 40 అయితే మొత్తం ఎంత? మొత్తం 125 రూపీస్ అయితే ప్రతి నాణ్యం యొక్క సంఖ్య ఎంత? ఇది మనం చేయగలం కదా. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 40 ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? 5 రూపీస్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి. మొత్తం ఎంత ఇచ్చాడు చెప్పండి? 125 రూపీస్ ఇచ్చాడు. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? ప్రతి నాణ్యం ఒక్కొక్క నాణ్యం అంటే ఫస్ట్ ఇది చేద్దాం చూడండి. 40 × 2 ఎంత? 80. డిఫరెంట్ ఎంత చెప్పండి? 45. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 3 1s 3 15s. అంటే చూడండి 5 రూపీస్ కాయిన్స్ అని ఉన్నట్టు 15. అంటే రిమైనింగ్ కాయిన్సే కదమ్మా 2 రూపీస్. అంటే 40 - 15 ఎంత? 25. అంటే 5 రూపీస్ ఏమో 15 ఉన్నాయి, ఇవేమో 25 ఉన్నాయి. ఓకే, అర్థమైందా? రాసుకోండి. తీసేనా? అర్థమైంది కదా. మరి మీలో ఎంతమంది ఈ క్వశ్చన్ క్రియేట్ చేయగలరు? ఈ మోడల్ ఆల్మోస్ట్ అందరూ. ప్రతి క్వశ్చన్ కూడా క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉంటేనే మీకు సబ్జెక్ట్ ఉన్నట్టు. ఒక క్వశ్చన్ క్రియేట్ చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏం చెప్పండి? మీకు ఆ క్వశ్చన్ అర్థం కానట్టే. ఒక క్వశ్చన్ క్రియేట్ చేయట్లేదని మీనింగ్ ఏం చెప్పండి? ఆ క్వశ్చన్ మీకు అర్థం కానట్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఒక పెట్టెలో ₹1.50 25 పైసల నాణ్యాల రూపంలో 56 ఉన్నాయి. 50 పైసల నాణ్యాల సంఖ్య 25 పైసల నాణ్యాల సంఖ్యకు రెట్టింపు మరియు ₹1 నాణ్యాల సంఖ్యకు 4 రెట్లు ఉన్నాయి. బాక్సులో ఎన్ని 50 పైసల నాణ్యాలు ఉన్నాయి? ఏ బాక్స్ కంటైన్స్ 56 ఫ్రమ్ ఏ కాయిన్స్ ఆఫ్ ₹1, 50 పైస్ అండ్ 25 పైస్. ఒక బాక్సులో 56 నాణ్యాలు ఉన్నాయంటమ్మా. క్వశ్చన్ మ్యాపింగ్ చేస్తలేండి. ఒక బాక్సులో ఎన్ని ఉన్నాయంటే 56 నాణ్యాలు ఉన్నాయంట. ఏమున్నాయంటే చెప్పండి అవి? ఓకే, ₹1, 50 పైస్ 25 పైస్ ఉన్నాయంట. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి? 50 పైస్ కాయిన్స్ ఎలా ఉన్నాయంట? డబల్ ఉన్నాయంట. 50 పైస్ కాయిన్స్ ఈజ్ డబల్ ద నెంబర్ ఆఫ్ 25 కాయిన్స్ అండ్ ద 4 times ద నెంబర్ ఆఫ్ ₹1 కాయిన్స్. ఆ 50 పైసల నాణ్యాలు ఎలా ఉంటాయి? 25 పైసల నాణ్యాలకు ఎలా ఉన్నాయంట? రెట్టింపు ఉన్నాయంట. ₹1 దానికన్నా 4 రెట్లు ఉంటే మనకు 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని? 56. ఈ క్వశ్చన్లో చూడండి అమౌంట్తో సంబంధమే లేదు. ఈ క్వశ్చన్ ఏమో చెప్పండి, అమౌంట్ గురించి ఎక్కడ మాట్లాడేటాడు? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తున్నాడు, తర్వాత ఆ కాయిన్స్ గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు? ఉన్న కాయిన్స్ ఏది అంటే 50 పైస్ ఒకటి ఉన్నాయి, తర్వాత 25 పైస్, తర్వాత ₹1 ఇవి ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే చూడండి మా, దీనికన్నా ఇవి ఎలా ఉన్నాయంటే రెట్టింపు ఉన్నాయంట. దీనికన్నా ఇవి ఎలా ఉన్నాయంట? 4 రెట్లు ఉన్నప్పుడు చూడండి 2 ఉంది 4 ఉంది. 2కి 4కి ఎల్సిఎం తీసుకుంటే 4 కదా. అంటే ఇమీడియట్గా 4 ఇది వేసుకుంటున్నాను. 4 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? 2 1. అంటే వీటి రేషియో 4:2:1 ఉన్నట్టే. మనకు అడిగేది ఏవి చెప్పండి?
50 పైసే కదా, అంటే ఏమవుతుంది 4/7 ఇంటూ 7 ఎక్కడిది అంటే 4 + 2 + 1 ఇంటూ 56 7 1 7 8 అంటే ఆన్సర్ ఎంత చెప్పండి 32 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా రాసుకో.